ఫౌండేషన్ సంస్థ 75వ ఈ సంస్థ సోషల్ ఆర్గనైజేషన్. ఇది యువకులని అన్ని విషయాలు రైట్ మార్కులను పనిచేస్తున్నాం. ఈ సంస్థ ఇయర్ వైస్ రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి వేరియస్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి పిల్లల్ని ఉత్సాహపరిచి అందరినీ డ్రగ్స్ దగ్గర నుంచి దూరం చేయాలని నడుస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, పిల్లలు చెడిపోకూడదు, పిల్లలు సక్రమంగా ఈ సంస్థ స్థాపించబడింది. అందరి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకి చీఫ్ గెస్ట్ వచ్చారు, ఎంఏ జగన్ గెస్ట్ వచ్చారు. ఈ సంస్థ ఇచ్చిన సెలబ్రేషన్స్ ఎల్లవేళ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. వేరియస్ స్కూల్స్ పిల్లలు పిలిపించేసి క్విజ్ కాంపిటీషన్ చేస్తాం. వాళ్ళకి ప్రెజెంట్ చేస్తాం. అన్ని స్కూల్స్ చేసి వాళ్ళకి ప్రోత్సాహించాలి. ఎందుకంటే అందరూ తెలుసు, ఈరోజు యువత పెడదాలు పడిపోతుంది. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ కంటే చేస్తున్నారు. చాక్లెట్ వాళ్ళు మత్తులో ఆకాంక్ష ఏంటంటే వీళ్ళకి వెళ్ళేదని చెప్పారు. कल्चरल प्रोग्राम्स वगैरह पेश किए थे और हम तमाम लोगों का खासकर अमीर शेट्टी साहब का, हमारे इकबाल साहब का और जावेद साहब का दिल से शुक्रिया अदा कर रहे हैं कि सब लोग आए और तमाम मीडिया पर्सनैलिटीज़ का शुक्रिया अदा कर रहे हैं। थैंक्स। सिंडिकेट बैंक प्रेसिडेंट फाउंडेशन వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చీఫ్ గెస్ట్ లాగా చాలా బాగుంది, చాలా మంచి అనిపిస్తుంది నాకు. రైట్ ఫౌండేషన్ వాళ్ళు 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నాకు చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. నాకు తెలిసిందికి ఆర్గనైజ్డ్ క్రికెట్ టోర్నమెంట్, సో నాకు ఇండస్ట్రీ ప్రైజ్ ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ప్లెజర్ అండ్ ప్రౌడ్ నాకు ఇలాంటి లొకేషన్స్కి వచ్చి వాళ్ళ పిల్లలకి ప్రైజ్ ఇవ్వడం. ఇంకా వచ్చే కాలంలో కూడా పిల్లలు చాలా స్పోర్ట్స్కి కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసి పిల్లలను కూడా క్రికెట్ కానివ్వండి, వేరే స్పోర్ట్స్ కానివ్వండి ఆడియాలని చెప్పి నా టీమ్స్ 160 ప్లేయర్స్ అని పార్టిసిపేట్ చేశారంట. సో నాకు తెలిసిన మనకి ఫిట్నెస్ ఇంకా రన్నర్స్కి నేను ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా మంచి అనిపిస్తుంది. గౌరవనీయులైన మన ప్రెసిడెంట్ గారు మౌలానా మహమ్మద్ మునవ్వర్ అలీ సుల్తానీ గారు మరియు మన సయ్యద్ ఇక్బాల్ గారు, సిండికేట్ బ్యాంక్ మ్యాక్స్ సొసైటీ ప్రెసిడెంట్ గారు, మరియు మన అర్జున్ శెట్టి గారు, ఆయన ఫార్మర్ సౌత్ రంజీ ట్రోఫీ ప్లేయర్, మన హైదరాబాద్కి సెలెక్టర్గా ఉండి
నేను అందులో చీఫ్ గెస్ట్గా నేను కూడా హైదరాబాద్ తరఫున అండర్-19 ఫీల్డింగ్ కోచ్గా చేశాను. కానీ రాబోయే రోజుల్లో ద రైట్ ఫౌండేషన్ చాలా ముందుకు సాగుతుంది. ఎందుకంటే 78 ఇండిపెండెన్స్ డే తరఫున మా అందరికీ ఇక్కడ ఆహ్వానించినందుకు మా ప్రెసిడెంట్ గారికి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్లు డ్రగ్స్ మంచి అలవాట్లను మార్చుకోవాలని మన ప్రెసిడెంట్ సాబ్, మన ఇక్బాల్ సాబ్ మరియు అమిత్ శెట్టి గారు మాట్లాడటం నేను కూడా అదే ధ్యేయంలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ చాలా దూరంగా వెళ్ళి సక్సెస్ఫుల్గా మన ఈ టోర్నమెంట్లో 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరియు అన్ని గేమ్లో స్పీచ్ పెట్టారు, అన్ని పెట్టారు. వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు కమరునిసా బేగం అండ్ ఆల్సో దిస్ ఆల్ ద రైట్ ఫౌండేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. चाहे तो जान की कुर्बानी दो, उसकी जरूरत पड़े तो जान की कुर्बानी दे, माल की कुर्बानी देनी पड़े तो माल की कुर्बानी दे, अपने ख्वाहिशात अपने जरूरतों को कुर्बान करना पड़े तो जरूरतों को कुर्बान करे और मिल्लत के लिए कौम के लिए काम करे। तो इंशाअल्लाह अल अज़ीज़ हमारे लिए ये बिल जो फांसी का फंदा है, अल्लाह ताला उससे हमें नजात अता फरमाएगा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।